ఐత్ నగర్ కోయట్ ఏదైతే గ్రామం ఉందో గ్రామంలో దారుణం జరిగింది. 4 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకొని బాబుని కన్న తర్వాత బాబుని అమ్ముకొని ఇంకో వివాహం చేసుకోవడం జరిగింది. సరిత అనే అమ్మాయి. యాక్చువల్ ఒక 4 days బ్యాక్ జరిగింది సంఘటన. కార్లో కూర్చొని సూసైడ్ వీడియో చేసి చనిపోవడం జరిగింది ఉరేసుకొని. అమ్మ అసలు ఏం జరిగింది? ఎన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు? ఏంటి అసలు విషయం? సంవత్సరాలు అవుతుంది మా బాబు మ్యారేజ్ చేసుకుని, చెప్పకుండా పెళ్లి చేసుకుండు. ఓ బాబును కూడా కన్న తర్వాత 4 ఏళ్లకు అమ్మ ఇంటికి రమ్మంటే అమ్మ నాకు ఇక్కడనే వర్క్ నడుస్తుంది, నేను ఇక్కడనే ఉంటా అని చెప్పిండు. ఈ సరిత అనే అమ్మాయి ఎక్కడమ్మాయి ఏంటి అసలు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఏమి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆమెది నేను నమ్మించి మోసం చేసింది. మీకు ఆ మొబైల్ ఫోన్లో ఏమైనా ఏం ఎవిడెన్స్ దొరికినాయి దాంట్లోనే ఇప్పుడు ఏంటంటే చనిపోయే ముందల ఒక రోజు తీసుకెళ్లి అది పిలిపించుకొని చాలా దెబ్బలు దారుణంగా కొట్టిపించింది. అంటే వీడికి రాకముందుకే అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిందా? మ్యారేజ్ ఇంకొక అతనితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుందా? వేరే అబ్బాయితోని ఈగల్ గా పెట్టుకొని మ్యారేజ్ అక్కడ పెట్టుకొని ఇక్కడికి వచ్చింది మా బాబు దగ్గరికి. ఇప్పుడు నా కొడుకుని చేసింది, ఇంకోని చేస్తుంది, ఇంకెంత మందిని టార్గెట్లో పెట్టిందో ఇల్లు. ఇది దొమ్మది. ఇది లేపుతురా ఫోన్ లేపుతురా చక్కగా ఇంటికి పోతా నేను. కానీ హాయ్ హలో వెల్కమ్ టు E9 టీవీ. నేను మీ సంతోష్. ఏదైతే సంఘటన ఏది ఐత్ నగర్ కోయట్ ఏదైతే గ్రామం ఉందో గ్రామంలో దారుణం జరిగింది. 4 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకొని బాబుని కన్న తర్వాత బాబుని అమ్ముకొని ఇంకో మరో వివాహం చేసుకోవడం జరిగింది. సరిత అనే అమ్మాయి, గోవర్ధన్ అనే అబ్బాయి. వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. యాక్చువల్ ఒక 4 days బ్యాక్ జరిగింది సంఘటన. కార్లో కూర్చొని సూసైడ్ వీడియో చేసి చనిపోవడం జరిగింది ఉరేసుకొని. ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం. ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, అసలు దీనికి గల కారణాలు ఏంటి, మరి మొబైల్లో ఎవిడెన్స్ అన్ని పెట్టినా అని చెప్పిండు. ఎవిడెన్స్ ఏమైనా దొరికినాయా ఏంటి, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. అమ్మ అసలు ఏం జరిగింది? ఎన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు? ఏంటి అసలు విషయం? సంవత్సరాలు అవుతుంది మా బాబు మ్యారేజ్ చేసుకొని. ఓకే. ఆ చేసుకున్న పెళ్లి సంగతి కూడా నాకు ఇంట్లో చెప్పలేదు. చెప్పకుండా పెళ్లి చేసుకుండు. ఓ బాబును కూడా కన్నారు. ఓకే. కన్న తర్వాత 4 ఏళ్లకు అమ్మ ఇంటికి రమ్మంటే అమ్మ నాకు ఇక్కడనే వర్క్ నడుస్తుంది, నేను ఇక్కడనే ఉంటా అని చెప్పిండు. ఇక్కడనే ఉంటా అని చెప్పి నేను సెటిల్ అయినాక ఇంటికి వస్తా, ఆ తర్వాత అన్ని సెటిల్ చేస్తా ఇంట్లో అని చెప్పిండు. ఇంట్లో సెటిల్ చేస్తా అంటే నువ్వు ఇక్కడ ఉండి ఇక్కడ కిరాయి ఎట్లా కడతావు నాన్న, అక్కడ మేము కిరాయి కడుతున్నాము, నువ్వు ఇంటికి వచ్చేయి అని నేను అన్నా. అంటే నేను కొంచెం సెటిల్ అయినాక వచ్చేస్తామ్మా అని అన్నాడు. అంటే ఇక 4 ఏళ్ళు అయిపోయినాక మళ్ళీ మా మామ చనిపోయే ముందల వచ్చిండు. ఇప్పుడు వచ్చి 3 నెలలకు అయిపోతుంది దగ్గర ఇక్కడికి వచ్చి. ఇక్కడే ఉంటున్నారా అమ్మాయి అబ్బాయి? అమ్మాయి లేదు మాకు. ఆ అమ్మాయిని కూడా ఎప్పుడు చూపెట్టలే. పెళ్ళైన సంగతి కూడా తెలియదు. ఓకే. అంటే ఈ అమ్మాయి ఎవరైతే సరిత ఉన్నారో, ఈ సరిత అనే అమ్మాయి ఎక్కడమ్మాయి ఏంటి అసలు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఏమి ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఆమెది. ఓకే. నేను నమ్మించి మోసం చేసింది. అంటే మీకు తర్వాత నన్న మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎప్పుడు అడగలేదా ఎవర్రా అమ్మాయి, మరి ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? కనపడలే మాకు. కనపడకుండా సంసారం చేసేసిరు వాళ్ళు. సంసారం చేసి ఒక బాబును కూడా పుట్టిండు. అంతా మంచిగా చూసుకున్నాడు నా కొడుకు కూడా. అంతా కథలి బాబు పుట్టినప్పుడు కనీసము తొట్టెలు వేసినప్పుడు కానీ మీకు ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం కానీ అది ఏం చేయలేదా? ఏది చెప్పలే, అది కూడా ఏమి చెప్పలేదు మాకు. ఓకే. ఎటువంటి పరిస్థితి కూడా ఏం చెప్పలే నాకు. ఇక నాకు వర్క్ చేస్తున్నామ్మా, నేను ఇక్కడనే సెటిల్ అయినా అని చెప్పిండు. కానీ ఇట్లా పెళ్ళి చేసుకున్నామ్మా, నేను ఒక బాబు పుట్టిండు నాకు అని కూడా ఏనాడు చెప్పలే నాకు. ఓకే. మీకు ఆ మొబైల్ ఫోన్లో ఏమైనా ఏం ఎవిడెన్స్ దొరికినాయి దాంట్లోనే ఇప్పుడు ఏంటంటే చనిపోయే ముందల ఒక రోజు తీసుకెళ్ళి అది పిలిపించుకొని చాలా దెబ్బలు దారుణంగా కొట్టిపించింది. ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు ఉన్నాయి. చనిపోయినాక చూస్తే. ఎవరితో కొట్టించింది? వాళ్ళ ఫ్యామిలీతోనే కొట్టిపించింది. ఓకే. ఫ్యామిలీతోనే చాలా దెబ్బలు కొట్టిండు. ఇంటికి వచ్చిండు కూడా, కానీ మాకు ఏమి చెప్పలే.
ఎప్పుడు వచ్చినట్టే అట్లా డ్యూటీకి పోయి వచ్చినట్టుగా వచ్చిండు. ఇక ఏం చేస్తూ ఉంటాడు గోవర్ధన్ అసలు? క్యాబ్ నడుపుతాడు, క్యాబ్ డ్రైవర్. క్యాబ్ డ్రైవర్. ఓకే. క్యాబ్ నడుపుకుంటా వచ్చేటోడు అంతే. ఇక ఈ విషయాలన్నీ మాకు ఒక్కరోజు కూడా ఏనాడు కూడా చెప్పలేదు నా కొడుకు. ఎక్కడ ఉండేవాడు మీ బాబు? ఎక్కడ ఉండేవాడు? ఎక్కడుండి క్యాబ్ నడిపేవాడు? ఇక్కడనే కోయడలనే ఉండేటోడు. అంత ముందుకు మన్యగూడెంలో ఉండేటోడు. మన్యగూడెంలోనే ఒక చిన్న షాప్ లెక్క పెట్టుకొని ఉండేటోడు. గప్చుప్లది టీ పాయింట్ లెక్క పెట్టుకొని చేసిండు కొద్ది రోజులు. ఓకే. అక్కడ అది అయిపోయినాక నిన్న మొన్న మళ్ళా 4 నెలలు ఇక్కడ వచ్చినాక క్యాప్లు కొనుక్కుని 3 క్యాప్లు కొనుక్కొని అవి పెట్టుకున్నాడు, కార్లు పెట్టుకొని నడిపించుకుంటూ ఉన్నాడు. ఓకే. ఏ రోజు అంటే మీకు ఈ అమ్మాయి ఎవరైతే గౌడ్ కదా వాళ్ళ అమ్మాయి వాళ్ళు గౌడ్స్, మీకు ఏ రోజు అంటే ఎప్పుడన్నా బాబు పుట్టిండు లేదంటే బాబుని అమ్మేసిరు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆ అమ్మాయి ఏమైనా రెస్పాన్స్ అయిందా చనిపోయిన తర్వాత? గోవర్ధన్ రెస్పాండ్ కాలే. నిన్న విలేకరు వచ్చి కూడా మాట్లాడుతూ కూడా ఫోను ఆన్ చేసింది, కానీ ఆమె వాయిస్ విని పక్కకు పెట్టేసింది ఫోను. మాట్లాడలిస్తలేదు, సమాధానం చెప్తలేదు. ఎక్కడ ఉంది అమ్మాయిని అరెస్ట్? ఏమన్నా ఇప్పుడు గోవర్ధన్ చనిపోయింది అమ్మాయి వల్ల ఆల్రెడీ వీడియో తీసిండు. ఆ అమ్మాయిని ఏమైనా అరెస్ట్ చేయడం, అమ్మాయి మీద కేసు ఏమైనా అయిందా? కేసు అయింది కానీ ఏమి ఎంక్వైరీ చేస్తలేరు ఇంకా. ఇప్పుడు తననే చచ్చిపోతే ఇప్పుడు మా ఇంటి మీద వేస్తుండే కదా, ఇప్పుడు ఆమె మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు? అది మా కడుపు కోత మాకుంది, ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఎందుకని మాకు బాధ అనిపిస్తుంది. మా కొడుకు చచ్చిపోయి మాకు బాధ ఉన్నాం. మేము చర్య తీసుకోవాలి కదా, దాని మీద ఎటువంటి చర్య లేదు. దాని మీద మేము అన్ని ప్రూఫ్ కూడా అన్ని ఇస్తున్నాం. మా బాబు పుట్టినట్టు కూడా నిన్న పోయి సర్టిఫికేట్ తెచ్చి తీసుకుపోయి అక్కడ ఇచ్చినాం. ఎవరికి? మీ కొడుక్కి బాబు పుట్టినట్టుగా హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ స్టేషన్లో కూడా ఇచ్చేసి వచ్చినాం. దానికి కూడా ఇప్పుడు ఎలాంటి చర్య తీసుకుంటలేరు. ఎందుకు అసలు వాస్తవంగా? ఓకే, చర్యలు తీసుకునేది పక్కన పెడితే అసలు ఎందుకు విడిపోయారు వీళ్ళిద్దరు? అమ్మాయి ఇంకో పెళ్ళి ఎందుకు చేసుకుంది ఏమన్నా తెలుసా మీకు? ఎందుకు విడిపోయారు అంటే విడిపోయింది ఏది ఎక్కడ ఏం చెప్పలే మాకు. విడిపోయింది కూడా ఏం లేదు సార్. 2 వారాల క్రితం దాన్ని ఇంటికి కూడా తీసుకొచ్చిండు. మళ్ళా ఇప్పుడు చనిపోయే ముందల తీసుకొచ్చి ఏమన్నాడంటే, ఇట్లా అమ్మ నేను ఒకదాన్ని ప్రేమించిన, దాన్ని తీసుకొస్తా ఇంటికి అని అన్నాడు. నీకు దానికి ఇష్టం అయితే చేసుకో బిడ్డ, ఇష్టం లేనిదైతే వద్దు. మనకు ఒక ఆడపిల్ల ఉంది, ఒక ఆడపిల్లని మనం అట్లా చేయొద్దు. దానికి ఇష్టం ఉంటేనే నువ్వు చేసుకోవాలి, ఇష్టం లేనిది ఇవాళ రేపు కాలం మంచిగా లేదని చెప్పిన నేను. అమ్మ దానికి కూడా ఇష్టమే, ఇద్దరం ఇష్టమయ్యే ప్రేమించుకున్నాము అంటే, సరే బిడ్డ తోలుకరా అని నేను చెప్పిన. వాళ్ళ డాడీ చెప్పిండు, నాకు చెప్పిండు. అంటే తెల్లారి బుజార్ అని చెప్పి బేస్తార్ నాడు తీసుకొని వచ్చిండు. అమ్మాయిని తీసుకొచ్చిండు సరితని మా ఇంటికి తీసుకొచ్చిండు. మా ఇంటికి తీసుకొస్తే మాట్లాడినాం. ఇష్టం ఉందా అంటే ఇష్టం ఉందా అని చెప్పింది. అది ఇష్టమేనా అంటే ఇష్టమే అన్నది. చేసుకుంటావా అంటే చేసుకుంటా అన్నది. నమ్మించి మోసం చేసింది నా కొడుకుని. పైసలు వాడుకుంది, అన్ని వాడుకుంది. ఎక్కడమ్మాయి తెలుసా? మీరు అడిగారా? మరి మీ ఇంటికి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆ వచ్చినప్పుడు అడిగారా మీరు ఏ ఊరు, మరి మీ మమ్మీ డాడీ ఏం చేస్తా ఉంటారు? సార్ అడిగినాం, మీది ఏ ఊరు, మీది ఎక్కడ, ఏం కథ అంటే మాది గునుగల్లు విలేజీ. మా డాడీ చనిపోయిండు, మా అమ్మ ఒక్కతే ఉంది, మాకు ఒకతే ఒకడే అన్నయ్య అని చెప్పింది. చెప్తే కూడా మరి నీ ఇంట్లో కూడా ఒప్పందం కావాలని కూడా చెప్పినాం సార్. మేము అలాంటి విషయాలు మేము ఏం దాచుకోలే, అన్నీ చెప్పేసినాం. దానికి ఏమన్నది చెప్తే సరే అన్నది. నా కొడుకుని నమ్మించింది. ఇక అన్నీగా ఎన్ని రోజుల ప్రాంతంలో అంటే ఎన్ని రోజులు అవుతుందా మీ ఇంటికి వచ్చి ఇదంతా మాట్లాడి? చనిపోవడానికి ముందు ఎన్ని రోజుల ముందు? 15 రోజులు అవుతుంది సార్. ఇప్పుడు 15 రోజులు అయిపోతుంది. పెళ్లి పెట్టుకొని వచ్చి కూడా అది వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది సార్. అక్కడ పెళ్లి మ్యారేజ్ ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను చేసుకుంటా నిన్ను, నువ్వంటే నాకు ఇష్టము అని చెప్పేసింది మా ముంగటనే. అంటే ఈడికి రాకముందుకే అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిందా? మ్యారేజ్ ఇంకొక అతనితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుందా? వేరే అబ్బాయితోని ఈగల్గా పెట్టుకొని మ్యారేజ్ అక్కడ పెట్టుకొని ఇక్కడికి వచ్చింది మా బాబు దగ్గరికి. మళ్ళా నాకు అక్కడ వద్దు, నిన్నే చేసుకుంటా, నువ్వంటేనే ఇష్టము అని ఇట్లా నమ్మించి గొంతుకు వచ్చింది సార్ మా అబ్బాయిది. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయిది ఏ ఊరు అని చెప్పారు మీరు? మీకే గున్గల్ ఎక్కడ వస్తుంది? ఇది ఇబ్రాహీంపట్నం. గున్గల్. అది మోసగాతి, అది ద్రోహి, దగాకోరి. అది లేపుతురా? ఫోన్ లేపుతురా? చక్కగా ఇంటికి పోతాను నేను. కానీ ఇక్కడ మొత్తం మీద పెళ్ళికి ముందు అంటే ఆల్రెడీ ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది,
బాబు అప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మరి మీ బాబు కానీ ఆ పాప కానీ మాకు బాబు పుట్టిండన్న విషయం చెప్పిరా మీకు? చెప్పలేదు సార్, అలాంటి విషయాలు ఏది చెప్పలేదు. మాకు ప్రేమించుకున్నాం అన్నంత వరకే చెప్పారు కానీ మాకు అలాంటి విషయాలు ఏవి కానీ చెప్పలేదు మాకు. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాల బాబు ఉన్నాడు అనుకోవచ్చు మీ పాప? ఇప్పుడు 7 నెలలు ఉండు బాబు. 7 months బాబు. 7 month బాబు. ఓకే, అంటే November స్టార్ట్ డెలివరీ అయిందన్న. ఆల్రెడీ ఫామ్ ఉంది ఇంకా బ్యాక్ సైడ్. ఓకే, నవంబర్లో డెలివరీ అయింది. 7 months బాబు. 7 months డెలివరీ. పల్లపు సరితాన్ని పెట్టుకుంది, గౌడ్స్ పల్లపు సరితాన్ని పెట్టుకుంది. నా ఇంటి పేరు పెట్టుకుంది సార్ ఇది. మరి ఇలా నీ ఇంటి పేరు పల్లపి, మీ ఇంటి పేరే. నా ఇంటి పేరు నా కొడుకుని చేసుకొని ఇంటి పేరు ఎట్లా మార్చుకుంటా సార్ అది? అవునవునవును, నా కొడుకుని చేసుకొని నా ఇంటి పేరు ఎట్లా మోస్తుంది అది? మీ ఇంటి పేరు పెట్టుకుంది, ఇంటి పేరు మోసింది, బాబుని కన్నది. బాబుని ఎవరికి అమ్మేసిరు అనే విషయాలు ఏమన్నా చెప్పిరా? ఏబీ చెప్తలేదు సార్, అది చెప్తలేదు. మా బాబు మాకు కావాలని అంటున్నాం సార్. నా కొడుకు పోయినందుకు నాకు కొడుకు ఇప్పుడు మళ్ళీ పుట్టిండని అనుకుంటా సార్. నా బాబుని నాకు ఇప్పియాలి దయచేసి. కథలు ఇంతకుముందు మీరు మా బాబును పిలిపించి వాళ్ళ అన్నలతోనో ఎవరితోనో కొట్టించిందని చెప్పారు. ఎక్కడెక్కడ దెబ్బలు తాకినాయి? చాలా ఇక్కడ ఛాతి మీద తాకినాయి, ఇక్కడ చేతులకు కాళ్ళకు పట్టి నుంచి దాకా కట్టించింది సార్. చచ్చిపోయినాక చూసినాం అన్ని ఈ చెంపలు ఇవన్నీ ఉబ్బిపోయినాయి సార్, నల్లగా ఉబ్బిపోయినాయి. ఎక్కడ సూసైడ్ చేసుకున్నాడు? ఊరేసుకున్నాడా ఏంటి అసలు? ఇంట్లోనే ఊరేసుకుండు. మీరు లేరా ఎవరు? మేము లేం సార్, మా పనుల మీద మేము పోయినాం సార్. పొద్దున్న లేస్తే మేము కష్టం చేసుకుంటాం సార్, మాకు చేసుకున్న దాకా వెళ్ళదు. ఎంతమంది తల్లి నీకు పిల్లలు? నాకు 2 కొడుకులు 1 బిడ్డ సార్. ఒక ఆడియో కాల్లో నీ చెల్లెలెక్క కాదు నేనని వల్గర్గా మాట్లాడుతూ ఉన్నది. మీ ఇంటికి రాలేదు అమ్మాయి, మీ ఇంట్లో లేదు, ఎట్లా తెలుసు మీ పాప గురించి ఆమెకి? అదే సార్, అది అట్లా అనాలనే అనేసింది నా బిడ్డ గురించి. నా బిడ్డ నా ఇంటికి వచ్చిందా, అది నా పిల్లకి ఏమైనా చేసిందా, అది నా పిల్ల గురించి ఇక గలీజ్గా మాట్లాడుతుంది సార్. నీ చెల్లెలు లెక్కన అనుకుంటున్నావురా, నీ లెక్కన అనుకుంటున్నావురా, గలీజ్గా. ఇప్పుడు నా కొడుకు దగ్గర ఉండి అది పిల్లని కానీ ఇంకా రివర్స్ మళ్ళీ మమ్మల్ని తిడుతుంది సార్. అది సావుమని కూడా చెప్తా ఉన్నది కదా, సస్తే సావురా నువ్వు, చెప్పుతోని కొడతారా నువ్వు, నా జోలికి రాకురా మళ్ళా అని గలీజ్గా మస్తుగా మాటలు గలీజ్గా తిడుతుంది సార్. అది నా కొడుకుని మళ్ళీ అడ్డగోలుగా. తినరాని రోజులు తినుకొని, వాడుకున్న రోజులు వాడుకొని ఓ కొడుకుని కానీ ఇంత దారుణంగా ఉంటుందా సార్? ఏ ఆడదానికి ఇది మచ్చ తెచ్చింది సార్ లోకం మీద. ఇది ఇసోంటిది ఉండొద్దు భూమి మీద. దీనికి కఠినమైన శిక్ష వెయ్యాలని నేను కోరుకుంటున్నా. నాకు ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మరి వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం కానీ ఏమైనా చేసిరా మీరు అమ్మాయి వాళ్ళ ఇంటికి? చేయలేదు సార్. ఇప్పుడు మేము కేసు పెట్టినాం కదా, మళ్ళా కేసు పెట్టినాక పోవద్దని మేము వెళ్ళలే. అందరం మా మరదలు మేము అందరం వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళా వెనుకకు తిరుగుతుంది, రివర్స్ అవుతుంది కేసు అని మేము వెళ్ళలేదు సార్. ఆడ అంత ప్రూఫ్ ఉంది కదా, మరి రివర్స్ అయ్యేది ఏముంది? ప్రూఫ్ ఉంది ఇప్పటి వరకు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తా ఉన్నారు మీకు? ఇప్పుడు ఏం చెప్తలేదు సార్, మేము అన్ని ప్రూఫ్లు తెచ్చిస్తున్నాము, చేస్తామని అంటారు కానీ ఇప్పటికీ మాకు ఒక కాల్స్ కానీ ఏమన్నా చర్య తీసుకున్నట్టు కానీ ఏది చెప్తలేరు. ఇప్పుడు అదే వచ్చి నా ఇంటి మీదకి రాకపోదురా సార్ వాళ్ళు. ఇలా నా కడుపు మునిగింది, నా కడుపు కోత ఏందో నాకు తెలుస్తుంది. ఇప్పుడు 15 రోజుల కింద మీ ఇంటికి వచ్చారు కదా, అప్పుడు బాబుని దేకుంటా ఏడబెట్టిరు అనుకోవచ్చు, అసలు అప్పటికే అమ్మేసిరు అనుకోవచ్చు. అమ్మేసిరు సార్ బాబుని, అప్పటికే అమ్మేసిరంట. అమ్మేసే ఇక నా కొడుకు బాధ అనిపించి ఇక లొల్లి పెట్టుకునే వచ్చినట్టుండి. ఇప్పుడు 3 నెలల క్రితం అయితే ఇప్పుడు నా దగ్గరికి. ఓకే, అమ్మాయితో లొల్లి పెట్టుకుని మీ దగ్గర రావడం జరిగింది. ఇంకోటి, ఇప్పుడు ఎవరైతే గోవర్ధన్ ఉన్నారో, గోవర్ధన్కు ఇప్పుడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, మీకు ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదా పెళ్లి చేసుకున్నాడు? ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదు సార్. ఓకే, ఎవరు చెప్పే ప్రయత్నం చేయలే. ఇక నా కొడుకు కూడా ఏం చెప్పలేకపోయింది. ఇక మా అమ్మ ముందే హార్ట్ పేషెంట్, పానం మంచిగా ఉండదు సార్ ఇంకా అని ఏం చెప్పుకోలేకపోయింది సార్ ఇంట్లో. ఏ రోజు జరిగింది ఇది? ఈ సంఘటన ఏ రోజు జరిగింది? ఈ సంఘటన సార్ సోమవారం నాడు పిలిపించుకుంది, అది కొట్టిపించింది. నైట్ వచ్చిండు, పండుకున్నాం. మేము అనుకున్నాం కదా డ్యూటీకి పోయి వచ్చి పండుకుంటాడు అట్లనే అని మేము ఇట్లనే ఆలోచన పోయిండు. ఉన్నా కానీ వచ్చి ఇక తిని ఇంత పండుకునేది. ఇక మేము లేపి డిస్టర్బ్ చేయకపోయేది ఆయనని. ఇంకా ఆయన ఆకలి అయితే ఆయనే పెట్టుకొని తిని పండుకొని మళ్ళీ ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోయేది. ఆ రోజు మంగళవారం నాడు ఏమైందంటే, నేను డ్యూటీకి వెళ్ళిన, మా హస్బెండ్ నా కొడుకు అందరు పనికి వెళ్ళిపోయారు. మా పాప ఒక్కతే ఉంటుంది ఇంట్లో. ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఇక అన్న దగ్గర పోతే నన్ను తిడతాడమ్మా, ఆయన నిద్ర డిస్టర్బ్ చేయలేను, అందుకే నేను లేపలే అన్నని. ఇట్లా అన్న వచ్చిండు ఇప్పుడే 9:30కు అని చెప్పి కూడా నాకు కాల్ చేసింది మంగళవారం రోజు. చేస్తే తిన్నాడా అమ్మ అంటే తినలేదు ఇంకా అన్నం లోపలికించి ఇంకా బయటికి వెళ్ళలే అమ్మ, పడుకున్నట్టుండు అని అన్నది. అంటే సరే తీ బిడ్డ, తన్న తాని పోకు, నువ్వు పండుకొని తీ అని నేను అన్నా. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నారు?
ఇలాంటి వాళ్ళకంటే సార్ నా కొడుకు నాకు చనిపోయిండు, నా కొడుకు పోయిన కొడుకు కానరాడు, నా కొడుకు పుట్టిన కొడుకు కావాలి. ప్లస్ ఒకటి నా కొడుకుకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు ఇడిచిపెట్టండి దాన్ని. అయితే ఇప్పుడు ఏంటంటే దానికి కఠినమైన శిక్ష పడాలి. నా కొడుకు ఎట్లా చచ్చిండో అది కూడా అట్లా చావాలి. ఓకే, అది కూడా అట్లా చావాలి. దాన్ని అయితే ఉంచాం సార్ మేము. ఎన్ని రోజులకున్న దానికి కఠినమైన శిక్ష ఇవ్వాలి, దాన్ని చావాలి, ఉరి శిక్ష వేయాలి దాన్ని. ఇంకొకరికి ఇంకా ఏ తండ్రులకు కూడా ఇటువంటి బాధ రావద్దు, మోసం చేసే బాధ రావద్దు సార్. నా కొడుకుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. దాన్ని గుణగాళ్ళు ఇల్లు తెలుసా మీకు? ఎవరికైనా మాకు ఇల్లు తెలియదు సార్. ఊరు ఇవన్నీ అలానే చెప్పింది. ఉన్నదా? ఓకే, దొమ్మర్ల అది సార్, దగా కోరి అది సార్. ఇప్పుడు నా కొడుకుని చేసింది, ఇంకోని చేస్తుంది, ఇంకెంతమందిని టార్గెట్లో పెట్టిందో ఇల్లు. ఇది దొమ్మర్ ఇది ఎంతమంది కడుపులు మోసం చేస్తుంది సార్. ఇది ఎంతమందిని కడుపు నాగం చేస్తుంది. ఇది ఎంతమందితోనే ఆడుకుంటుంది సార్. ఇది కన్న కొడుకును కూడా అమ్ముకుందంటే ఎంత కఠినం అయింది. అది ఎంత దగా కోరి. అది వాళ్ళకి ఎంత సిగ్గు శరం ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులకైనా కానీ వాళ్ళ పాలల్లో కానీ కొంతైనా నా నంబర్ పంపారా? సిగ్గు మానం ఉండాలి వాళ్ళకు. ఈ విధంగా చేసింది మా పిల్లాన్ని. ఆ ఊరు పేరు చెడిపోతుందంటే ఆ ఊళ్ళో ఎట్టుంచుకుంటారో వాళ్ళకే తెలియదు సార్. ఓకే, మొత్తం మీద ఇది పరిస్థితి. ఆల్రెడీ 15 రోజుల ముందు కూడా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం జరిగింది. గోవర్ధన్ సరిత అనే అమ్మాయిని ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆల్రెడీ ఈ అమ్మాయి ఇంకో పెళ్ళి ఇంకొకరిని చేసుకోవడానికి ఓకే చేసుకొని ఇక్కడికి వీళ్ళింటికి వచ్చి కూడా నేను నిన్నే చేసుకుంటా అని చెప్పడం జరిగింది సరిత కూడా. ఆ మాటలు నమ్మి ఇంట్లో ఉన్న టీవీ కావచ్చు, అక్కడిక్కడ చిన్న చిన్న అప్పులు తెచ్చి పెళ్లి బట్టలకు కూడా వాళ్ళు పెళ్లి బట్టలు కూడా కొనుక్కున్నారని చెప్తా ఉన్నారు పేరెంట్స్. ఏదేమైనా నేనేం చెప్తా ఉన్నానంటే ఒక ఆడవాళ్ళు అందరూ అని అనట్లేదు ఇక్కడ. మరీ దారుణం ఇది. నీకు ఆల్రెడీ పెళ్ళి అయింది, కొడుకు పుట్టిండు. ఆ కొడుకు పుట్టిన దాంట్లో వీళ్ళింటి పేరే పెట్టుకున్నావు. ఒకసారి ఈ పేపర్ చూసి పల్లపు సరిత వీళ్ళింటి పేరు, ఎవరైతే అబ్బాయి ఉన్నాడో గోవర్ధన్ వాళ్ళ ఇంటి పేరు పెట్టుకున్నారు. ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఒకసారి. సరిత పల్లపు ఎగ్జాక్ట్లీగా ఈ అబ్బాయి పుట్టింది కూడా నాకు తెలిసి 6-7 months అయింది, అంతే కదా. బాబు పుట్టి కూడా అసలు బాబును ఎవరన్నా ఎంత కఠినమైన ఆడవాళ్ళైనా, ఎంత క్రూరంగా ఉన్న ఆడవాళ్ళైనా కన్న కొడుకుని ఎవరన్నా అమ్ముకుంటారు? ఎవరన్నా అసలు ఆడదేనా? ఇలాంటి మాటలు మాట్లాడితే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదంటారు. ఏందన్నా ఇలాంటి చిత్రం ఏమన్నా చూసినావు మనం? ఇంత దారుణానికి ఒడిగట్టి ఈరోజు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం, ఈరోజు పొట్టన పెట్టుకున్నాం. దొర్సాన్ లెక్క పోయి అవ్వగారి ఇంట్లో కూర్చుందని చెప్తా ఉన్నారు. అవ్వగారితో కూడా అబ్బాయిని గోవర్ధన్ ఎవరైతున్నారో గోవర్ధన్ కొట్టించింది పిలిపించని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈరోజు మన మధ్యలో గోవర్ధన్ లేరు. 9 నెలలు కనిపెంచి 28 ఏళ్ళ కొడుకుని చేసిన తల్లిదండ్రికి ఈరోజు కడుపు కోత మిగిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. గట్టిగా ఫోకస్ చేసి వీడియోలు చేసి గట్టిగా జనాలకు చూపించే ప్రయత్నం చేస్తే వార్నింగ్లు, పోలీస్ స్టేషన్ల కేసులు ఇవి చాలా అయిపోయినాయి ఈ మధ్య. ఇంకో విషయం ఏంటంటే ఈ సరిత ఎవరైతే ఉన్నారో ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళన్నా కనీసం బుద్ధి తెచ్చుకొని ఆ ఊళ్ళకే బహిష్కరించండి, ఆ ఊళ్ళకే ఎలగొట్టండి అమ్మాయిని. ఇలాంటి అమ్మాయిలు ఉంటే మీ ఊర్లో ఎవరైతే ఏ ఊరది గున్గల్ ఏదైతే ఉందో గున్గల్లూరులో అమ్మాయిలను మొత్తం ఖరాబ్ చేసేటట్టుంది. అమ్మాయి 100%గా గున్గల్కి నేను వస్తున్నా ఈరోజు. ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తా. అయితే గొడవనన్నా కావాలి, లేదంటే బయటికన్నా రావాలి. ఎందుకంటే ఇది చాలా దారుణం. నీకు ఇష్టం లేకపోతే ఆయనకు పుట్టిన కొడుకును ఆయనకి ఇచ్చేసి అరే సావు పోరా అని చెప్పనుంటివి. నువ్వు ఎందుకు వచ్చినావు ఫోన్లు చేసి పర్సనల్గా వాళ్ళ చెల్లె గురించి మాట్లాడడము, ఇది చాలా దారుణంగా ఉంది. ఒకసారి వాళ్ళ చిన్న డాడీతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.